అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, నా ఆత్మ మీ మధ్యన ఉన్నను కనుక భయపడకండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు కనుక మీరు భయపడకుడి అని మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు తండ్రి. నా ఆత్మ మీ మధ్యన ఉంచుతాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అని మాట్లాడుతున్నాడు. గుడారం నిర్మాణం ఎంపిక. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వారు దేవుని ఆరాధించడం కోసం ఒక గుడారము నిర్మించుకోవాలని దేవుడు చెప్పడం జరిగింది. ఆ గుడారం నిర్మించడానికి విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు పొదుగుటకై రత్నములను పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును. వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాడు. వారికి ఆ దేవాలయం మందిరాన్ని గుడారాన్ని నిర్మించడానికి వాళ్ళకి విచిత్రమైన పనులు కల్పించడానికి బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయడానికి, వాటికి పదును పెట్టడానికి, రత్నములు పొదగడానికి, విచిత్రమైన పనులు చేయడానికి తెలివిని జ్ఞానంను వివేచనను ఇవ్వడానికి వారిని ఆత్మపూర్ణులుగా చేశాడంట తండ్రి. వారిని ఆత్మపూర్ణులుగా చేశాడు. అలాగనే మనల్ని కూడా దేవుడు ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు గుడారమును నిర్మించుకున్నారు. మన గుడారము, మన శరీరమే మనం ఈ లోకంలో గుడారం అండి. మన గుడారం కూడా నిర్మించుకోవడం కోసం దేవుడు మనల్ని ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు గుడారం నిర్మించడానికి వారిని ఆత్మపూర్ణులుగా చేశాడు. విచిత్రమైన పనులు చేయడానికి వెండి, బంగారం, ఇత్తడి, రాగి ఇలాంటి విలువైన లోహములతో ఆ గుడారం లోపల విచిత్రమైన పని జరిగించడానికి, రత్నాలను పొదగడానికి, వాటికి కావలసిన విద్య, జ్ఞానము, వివేచన అన్నీ కల్పించడానికి దేవుడు వారిని ఆత్మపూర్ణులుగా చేశాడండి. అప్పుడు దేవుడు గుడారము నిర్మించడానికి వారిని ఆత్మపూర్ణులుగా చేశాడు. ఇప్పుడు మన గుడారం నిర్మించుకోవడానికి మనల్ని కూడా ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక భయపడకండి. ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు అనేవి తప్పకుండా వస్తూ ఉంటాయండి. అయితే వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన మధ్య మనల్ని ఆత్మపూర్ణుడై ఉన్నాడు కనుక మనల్ని ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు. మనల్ని ఆత్మపూర్ణులుగా చేసి మనల్ని లోకంలో జీవించేలాగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక భయపడకండి. ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు చూసి భయపడకండి అని చెప్పేసి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఈ వాగ్దానమును మనం ఎత్తిపట్టుకొని ప్రార్థించినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు తీసుకొని రమ్ము. ఇక్కడ గుడారం నిర్మిస్తున్నానని చెప్పాను కదా. ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి చేయబోతున్న పనులని దేవుని ఆత్మ అక్కడికి వస్తుంది. కాబట్టి 70 మంది సంఘ పెద్దల్ని నిర్మించమని, వారిని ఎన్నిక చేయమని దేవుడు మోషేతో చెప్పి ఉన్నాడు. ఇలాగన వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలను, నువ్వు నిలబడిన చోట వారు కూడా నిలబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో
పాలు వారి మీద ఉంచెదను. దేవుని యొక్క ఆత్మ పాలు ఆ 70 మందికి కూడా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలను. నువ్వు ఒక్కడివే ఎంతమంది జనుల భారాన్ని భరించకుండా నీతో పాటు పాలు భాగవస్తులు కావాలి, వారు కూడా ఆత్మపూర్ణులు కావాలి, ఆత్మను వారికి పంచుతాను అని దేవుడు చెప్పుచున్నాడు. ఇంకా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. దేవుని ఆత్మ ఆ 70 మందికి కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మన గుడారం నిర్మించుకోవడానికి దేవుడు మనల్ని ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు. ఆత్మపూర్ణులుగా చేసినప్పుడు మనం ఆత్మపూర్ణులమై మన గుడారాన్ని నిర్మించుకొని మనం ఒంటిగా ఉంటాం కాదు. ఇక్కడ దేవుడు మోషేకి ఏం చెప్పాడు? 70 మందిని నిర్మించము, వారు కూడా నీ ఆత్మలో పాలిభాగస్తులు అవుతారు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆత్మపూర్ణులైన మనము ఇంకా కొంతమందికి మనము దేవుని గురించి వివరించాలండి. వారిని కూడా ఆత్మపూర్ణులుగా చేయాలి. వారిని ఆత్మపూర్ణులుగా చేయాలి అంటే మనము వారికి మన ప్రవర్తన వలన వారికి చూపించాలి యేసు ప్రభు మాలో ఉన్నాడని. మనం చేసే మన ప్రవర్తన వలన ఇతరులు మనల్ని గురించి తెలుసుకోవాలండి. కాబట్టి దేవుని గురించి ప్రకటించాలి. తర్వాత మన ప్రవర్తన ద్వారా వాళ్ళు తెలుసుకునేలాగా ప్రవర్తించాలి. తర్వాత మన మాటల ద్వారా వారిలో మార్పు వచ్చి కొంతమందిని మనము గుడారము నిర్మించుకుంటానికి ఆత్మపూర్ణంగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదని ప్రభువైన యేసు చెప్పుచున్నారు. ఇక్కడ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అంటున్నాడు. దావీదు మహారాజు ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, మనం ఆల్రెడీ దేవుని సన్నిధిలోకి వచ్చేసామండి. దేవుని సన్నిధిలో నుండి తోసివేయకోకుండా దేవుని సన్నిధిలో నిలకడగా అంతం వరకు మనము కాపాడబడాలి. అక్కడ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తామండి, లేకపోతే మనం దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలేము. కాబట్టి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. తర్వాత పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేయను. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ వారికి విశ్రాంతిని కలుగచేస్తుంది. యెహోవా ఆత్మ విశ్రాంతిని కలుగచేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ, నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక భయపడకండి అంటున్నాడు. దేవుని ఆత్మ నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. కాబట్టి ఆత్మపూర్ణులుగా మనము చేయబడుతున్నామండి. ఈ గుడారమును నిర్మించుకోవడానికి లోకంలో ఉన్నంతకాలం ఈ గుడారమును మనము పవిత్రముగా ఉంచుకొనవలెను. దానికి మనము ఫలితం ఏమనుభవించాలి? ఆత్మఫలాలను ఫలించాలి. ఆత్మఫలాలను ఫలించినట్లయితే ఆత్మ మీ మధ్యన ఉన్నాడు కనుక భయపడకండి. లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు చూసి భయపడవద్దు అని దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ అందరి మీదకి 70 మందికి కూడా పాలు పంచాడు దేవుడు. మోషే ఒక్కడికే కాదు, మోషేతో పాటు 70 మందికి పరిశుద్ధాత్మను పాలు పంచాడు. కాబట్టి దేవుడు ఈ రోజుల్లో ఆ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి పంచడానికి, ప్రతి ఒక్కరికి పాలు పంపులు పొందించడానికి, ప్రతి ఒక్కరిని ఆత్మపూర్ణులుగా చేయడానికి ఆయన సిద్ధమై ఉన్నారండి. మనం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలండి. పరిశుద్ధాత్మను గోరుమో జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. దేవుడు నరులందరి మీద తన పరిశుద్ధాత్మను
కృమ్మరించడానికి రెడీగా ఉన్నాడండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకుడి అని యేసయ్య మాట్లాడుతున్నాడు. మనం అందరం యేసయ్య ఆత్మపూర్ణులుగా ఉండి భయం లేకుండా ఈ లోకంలో జీవించేలాగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యంకై వందనములు అయా. మీ ఆత్మ మా మధ్యలో ఉన్నది కనుక భయపడవద్దంటున్నారు ప్రభా. మమ్మల్ని ఆత్మపూర్ణంగా చేసి మా గుడారమును ప్రభా మేము మంచిగా ఈ లోకంలో సిద్ధం చేసుకోవడానికి నీ ఆత్మను మాకు అనుగ్రహించావు తండ్రి. మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నీ రాకడ వరకు మమ్మల్ని ఆత్మపూర్ణులుగా నిలకడగా నిలపమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.